హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక రసం కర్రీ చూపించబోతున్నానండి. రసాల్లో చాలా రసం పెట్టుకుంటారన్నమాట. టమాటా రసం అని, బెండకాయ రసం అని, అలా రకరకాల రసం అంటారు, చారు కూడా అంటారు. నేను చింతపండుతో చేసే చారు రసం ఎలాగన్నా పర్వాలేదు. కూర అన్నం తిన్నాక లాస్ట్లో కొంచెం ఈ రసం చారు వేసుకుంటేనే కానీ మనకి భోజనం పూర్తవదన్నమాట. మామూలు నాన్ వెజ్ కర్రీస్ అయినా, పప్పు ముద్దపప్పు వండుకున్నప్పుడు మెయిన్ థింగ్ అన్నమాట. చారు కంపల్సరీ ఉండాలి. నేను ఈరోజు చింతపండు చారు చూపిస్తున్నానండి. చింతపండుతో కాసేది అన్నమాట. చింతపండు చారు నేను ఒక గిన్నెడు పెడుతున్నానండి. ఇది 2 పూటలకు వస్తుంది అన్నమాట. మార్నింగ్కి ఈవినింగ్కి వస్తుందండి. కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ అంత అవుతుందండి ఆ చింతపండు చూపిస్తే. అందులో నానాలని విడదీసి వేసాను. 2 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక టమాటా కూడా వేస్తానండి. టమాటా ఎలాగంటే ముక్కలు కోసేయనమాట. అందులోనే చేతితో గట్టిగా ఇలాగా పిసికేస్తే రసం అంతా అందులోకి వచ్చేస్తుంది. అలా చేసి వేసుకోవాలి. రసం అంతా అందులోకి రావాలంటే చేతితోనే గట్టిగా నొక్కాలండి. ముక్కలు కోసామంటే ముక్కలు ముక్కల్లాగా ఉంటాయన్నమాట, రసం దిగదు. ఇలాగ ఎప్పుడైతే ఇలా చేసామో చారు అనేది చాలా రుచిగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తిని కొలిది తినాలనిపిస్తుంది అన్నమాట రసంతో. నేను చెప్తున్న రకంగా పెట్టుకుంటే కూర అవసరం లేదండి. ఎంత అన్నమైనా సరే ఈ చారుతో తినేయచ్చు. రసం అంటారు, చారు అంటారు, 2 రకాలుగా చెప్తున్నాను మీకు. చాలామందికి రసం అంటే తెలుస్తుంది, కొంతమందికి చారు అంటే తెలుస్తుంది అన్నమాట. మన విలేజ్లో అలాగైతే చారు అనే అంటారు, సిటీల్లో అయితే రసం రసం అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది కనుక 2 రకాలుగానే చూపిస్తున్నానండి నేను. టమాటా అలా ముద్ద కింద నొక్కేసుకున్నాను కదా, తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనకి ఎంత ఉప్పు పడుతుందో దానికి ఆ వాటర్ని బట్టి అది చూసుకోవాలి. ఆ పులపని బట్టి వాటర్ని బట్టి ఎంత పడుతుందో చూసుకోవాలి. నేను కొద్దిగా బెల్లం కూడా వేస్తాను అనమాట. ఎంతో వేయను, చూస్తున్నారు కదా, కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఆ పులపకి ఆ ఉప్పుకి సరిపడేలాగా వేస్తున్నాను అనమాట. స్వీట్ అయితే ఉండదు, మామూలుగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. చారు అయితే ఆ రోజు కాసిన రోజున చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. అందులోనే కొంచెం పసుపు వేసేసాను. ఇంకా పసుపు వేసేసి ఇంకా అన్నీ వేసేసాను కదండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అందులోనే. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. చారు ఎక్కువసేపు మరగాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలామంది కొంచెం ఒక పొంగు వచ్చాక దింపేస్తారు. అలా కాకుండా ఎక్కువసేపు మరిగించుకోవాలి. అలా బుసబుస మరగాలన్నమాట. మరిగితేనే అందులో చింతపండులో పులుపు ఇవన్నీ దిగుతాయి. 2 రోజులు కూడా నిల్వ ఉంటుందండి చారు ఎప్పుడు కూడా పెట్టుకుంటే. కానీ 2 రోజులు పెట్టను నేను, మార్నింగ్కి ఈవినింగ్కి వచ్చేలాగే పెడతాను. ఎక్కువసేపు మరిగితే 2 రోజులు ఉంటుంది అన్నమాట. మరిగిపోయింది ఇది. మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను అన్నీ కరెక్ట్గానే వేసాను కనుక సరిపోతాయి. నేనైతే ఇంకా చూడను. సరిపడేలాగా కొలతల ప్రకారం వేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూసి పని ఉండదండి. నేను అసలు ఎప్పుడు కూడా ఉప్పు అది చూడనమాట, కరెక్ట్గా సరిపడేలాగా వేసేస్తాను. చారు మరిగింది కదండి, తీసి పక్కకు దింపుకున్నాను. పొయ్యి మీద మళ్ళీ తాలింపుకి పెట్టుకోవాలన్నమాట. చారు తాలింపు వేస్తాం కదా, తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేసి బాగా వేపాలండి. అవి వేగినప్పుడే మంచిటి కమ్మటి వాసన వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలన్నమాట చేతితోటి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఆయిల్ తక్కువ వేస్తాం కదా, తొందరగా మాడొచ్చేస్తుంది. అలా బాగా కలిపేసి వేపాలండి. అది బాగా వేగాక ఈ తాలింపు చారులో వేస్తారు చాలామంది. అలా కాకుండా ఏపీ దాంట్లోకి చారు దిమ్మరబోసేయాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. నాకు అలా వేసినప్పుడు కొంచెం మిస్ అయిందన్నమాట, అందుకే అది చూపిస్తున్నాను. ఇంకా అందులో వేసాక మళ్ళీ అది అలా తిప్పి అందులో వేసేయాలండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రసం అయితే. ముద్దపప్పు వండుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఈగురు కర్రీస్లోకి చారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ముద్దపప్పులోకి ఏదైనా ఈగురు కూర వండుకున్నప్పుడు, పప్పు, కొబ్బరికాయ, దొండకాయ అలాంటివన్నీ వండుకున్నప్పుడు ఈ చారు అయితే బాగా సూట్ అవుతుందండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒక్కొక్కసారి ఒక రకంగా చేసుకుంటే తినడానికి కూడా బోర్ కొట్టదన్నమాట. నేను ఎప్పుడూ ఒక రకంగా చేయను, ఒక్కొక్కసారి ఒక రకంగా చేస్తాను, ఒక్కొక్కసారి ఒక రకం చారు పెడతాను అనమాట. చాలామంది సాంబార్ ఇలా పెట్టుకుంటారు, అలా పెట్టుకుని కానీ ఇలా పెట్టుకోవటమే బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రసం అయితే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఉట్టి అన్నంలో ఇంకేసుకుని తినేసి మాట, కూర పని ఉండదు. నేను చాలాసార్లు అలాగే చేస్తాను అనమాట. మా ఇంట్లో కూడా ఇలా ఇంట్లో పెట్టిన చారుకే ఇష్టపడతారు చాలామంది. ఒక్కొక్కరు పెడతారు ఉప్పు ఉంటే పులుపు ఉండదు, పులుపు ఉంటే ఉప్పు ఉండదు, అదో రకంగా కాసేస్తారు. అలాంటివి అవి నచ్చమాట. మేము ఇంట్లో అలాగే కాసుకుంటాము. అది దింపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే అవన్నీ దిగిపోతాయండి కిందకి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
దింపేసాక చారు తాలింపు పెట్టేసాక లాస్ట్లో వేసుకోవాలండి, ముందే వేయకూడదు. ముందే వేసామంటే అది కూడా వెళ్ళిపోయినట్టు అయిపోద్ది అన్నమాట, ఆ ఫ్లేవర్ తెలియదు మనకి. చారు తాలింపు అయిపోయాక లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసి కలిపేసుకుంటే చింతపండు చారు రెడీ అయిపోయినట్టేనండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పాలి. నేను పెట్టింది అయితే చాలా 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 బాగుందన్నమాట. ఆ రోజైతే చాలా టేస్ట్ వచ్చింది. ఇలాగ ఇంకేమైనా వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.